హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని క్లౌడ్ కిచెన్ దగ్గర ఉన్నాం. నెల్లూరు డిస్టిక్లో క్లౌడ్ కిచెన్ తను 3 years బ్యాక్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు డిస్టిక్లో ఉండే ప్రజలందరికీ కూడా మంచి డైట్ ఇవ్వాలని, బ్యాలెన్స్డ్ మీల్ ఇవ్వాలని, తర్వాత క్వాలిటీ ఫుడ్, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్తో క్రాంతి డైట్ ఫ్యూజన్ అనే ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది నెల్లూరు డిస్టిక్లోనే ఒక 3 years బ్యాక్ ఈ క్లౌడ్ కిచెన్ ఇది స్టార్ట్ అయింది. ఎంతోమందికి మంచి క్వాలిటీ హెల్త్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేశారు. తను బీటెక్ చదివి తర్వాత న్యూట్రిషన్ కోర్స్ కూడా చేసి నెల్లూరు డిస్టిక్లో స్టార్ట్ చేసి ఎంతోమందికి డాక్టర్స్కి, తర్వాత చాలామంది ప్రొఫెషనల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు క్రాంతి మాటల్లో తెలుసుకుందాం. తను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎలా స్టార్ట్ చేశాడు, తన బిజినెస్ స్కేల్ ఎలా ఉంది, తను ఏమేమి వెరైటీ ఆఫ్ డైట్ ప్లాన్స్ అన్నీ కూడా ఇస్తున్నాడు అందరికీ తెలుసుకుందాం. క్రాంతి, ఫస్ట్ మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. యంగ్స్టర్ అయ్యండి, ఎక్కడ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా వచ్చి మీరు స్టార్ట్ చేసుకుని ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నారు. నెల్లూరు డిస్టిక్లోనే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా చేస్తున్నారు. చెప్పండి బ్రదర్, మీరు ఎలా, మీ జర్నీ ఎలా ఉంది? మా జర్నీ అంటే మాది 2021 మార్చ్లో మా డైట్ ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. ఏం లేదు, నేను ఫుడ్ మీద ప్యాషన్తో బీటెక్ అయిన తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఒక 4 types ఆఫ్ క్లౌడ్ కిచెన్స్లో వర్క్ చేశాను. చేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న మొత్తం తెలుసుకున్న తర్వాత మనం ఎలాంటి కాన్సెప్ట్ మీద వెళ్ళాలి ఏంటనేది నాకు బాగా అర్థమైన తర్వాత ఏంటంటే మనం ఎందుకు ఒక హెల్తీ ఫుడ్ అనేది మనం నెల్లూరులో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక థాట్తో నాకు ఇది స్టార్ట్ అయింది. సో నేను తెలుసుకున్న తర్వాత ఏంటంటే న్యూట్రిషన్ కోర్స్ అనేది చేశాను. చేసిన తర్వాత ఏంటంటే నాకు ఈ ఫుడ్లో ఎలా ఉంటాయి, న్యూట్రిషన్ వాల్యూస్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, మనకి ఇవన్నీ మనకి ఈ న్యూట్రియంట్స్ అనేది ఎందుకు అవసరం అనేది చాలా విషయాలు నేను తెలుసుకొని ఏంటంటే నాకు తెలిసిన నాలెడ్జ్ పరంగా ఏంటంటే నేను నేర్చుకున్న కుకింగ్ పరంగా సో ప్రతి ఒక్కటి ఏంటంటే రెసిపీస్ అన్నీ నేర్చుకొని మా ఓన్గా మేము చాలా ఎక్స్పెరిమెంటల్గా మేము చేసుకొని వాటితో మెన్యూ అనేది స్టార్ట్ చేసాం. మీది ఎలా ఉంటుంది? సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటుందా? అసలు కస్టమర్స్ ఎవరు, అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి మీల్స్కి? అంటే యాక్చువల్లీ మేము ఎలా అంటే అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ ఇది అనేది ఉంటుంది. మేము ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది ఎలా ఉంటుందంటే, సో ప్రతి ఒక్క కస్టమర్కి అనేది ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన బాడీ వెయిట్ ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మన అందరికీ ఏంటంటే ఒకేలాగా డైట్ అనేది అందరికీ ఇవ్వడానికి కుదరదు. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో, సపోజ్ వెయిట్ లాస్ వాళ్ళనుకోండి, మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసే డైట్ ఏమైనా ఉందంటే అది క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది ఉంటుంది. సో వాళ్ళ బాడీకి తగ్గట్టు పర్ డేలో ఇన్ని క్యాలరీస్లో వాళ్ళకి ఫుడ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దాని తగ్గట్టు సో మేము మీల్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఉన్న మీల్లో ప్రతి ఒక్కటి ఏంటంటే మోస్ట్లీ బ్యాలెన్స్డ్ మీల్ ఉండేటట్టు చూస్తాం. సో పర్ మీల్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లో ప్రాపర్గా ప్రోటీన్ అనేది ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, సో క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో దీన్ని ఏంటంటే లో కార్బ్ డైట్ అని చెప్పి మేము కన్సిడర్ చేస్తాము. కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే లిటిల్ బిట్ అనేవి ఉంటాయి. సో మనకి ప్రోటీన్ ఆప్షన్స్ కోసం వస్తే వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. సపోజ్ వెజిటేరియన్ వాళ్ళకి అనుకోండి, వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ మెన్యూ అనేది ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ మెన్యూ అనేది ఉంటుంది. సో మన వెజిటేరియన్ వాళ్ళ గురించి వస్తే మనకి వెజ్లో ఆప్షన్స్ ఏమి ఉంటాయంటే ప్రోటీన్కి సంబంధించి పన్నీర్ ఉంటుంది, రాజ్మా ఉంటుంది, చనా ఉంటుంది, సోయా రిలేటెడ్ సోయా చంక్స్ ఉన్నాయి కదా అలా ఉంటాయి. సో మష్రూమ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి మీల్లో ఇంక్లూడ్ చేసి సో వాళ్ళకి దాని తగ్గట్టుగా ఫైబర్ కంటెంట్ కోసం ఏమి ఇస్తామంటే బాయిల్డ్ వెజిటబుల్స్ అలా ఇస్తాం. ఆ బాయిల్డ్ వెజిటబుల్స్లో వాళ్ళకి కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, బ్రొకోలీ కానీ కొంతమందికి పడవు అనమాట. సో ఒక్కొక్కరి తగ్గట్టు ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఏదైతే తినగలరో, ఏదైతే తినాలో వాళ్ళకి సంబంధించి ఆ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అనేది, మెన్యూ అనేది వాళ్ళకి అలా డిజైన్ ఉంటుంది. ఇండివిజువల్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్ అనేది. సో మా దగ్గరకు వచ్చేసరికి సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే వీక్లీ ఉంటాయి, మంత్లీ బేస్ ఉంటాయి, లేదు అంటే కొంతమంది నెల్లూరులో అవుట్ ఆఫ్ అదర్ ఇది నుంచి వస్తారు, వాళ్ళు వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళు వచ్చి మేము సపోజ్ ఒక 10 days ఉంటాము, మాకు మీ దగ్గర నుంచి డైట్ కావాలని చెప్పి వాళ్ళు కానీ మాకు కానీ చెప్పారంటే సో వాళ్ళకి అలానే మేము ఇస్తాం. నెల్లూరులో ఆబ్వియస్లీ మాది వచ్చేసి అడ్రస్ బాలాజీ నగర్లో ఉంటామండి. సో మేమేంటంటే మా దగ్గర నుంచి ఒక 5 kilometer రేడియస్ నుంచి మోస్ట్లీ అన్ని ఏరియాలకి డెలివరీ ఇవ్వడానికి చూస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతమంది మీ ఈ క్లౌడ్ కిచెన్ రన్ చేసిన దానికి మీ టీం ఎంతమంది ఉన్నారు?
ఓకే, మేము వచ్చేసి ఈ క్లౌడ్ కిచెన్ అనేది 2021లో మార్చ్లో స్టార్ట్ చేసామండి. డైట్ ఫ్యూజన్ అనేది స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 మెంబర్స్ ఉండేవాళ్ళము. సో దాని తర్వాత కరోనా వచ్చింది. దాని తర్వాత కొద్ది రోజులు కరోనా వల్ల కొద్ది రోజులు కిచెన్ ఆపాల్సి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ రీగైన్ అయ్యాము. ప్రజెంట్ అయితే మా టీంలో వచ్చేసి ఒక 6 మెంబర్స్ వరకు ఉన్నాం. సో కిచెన్ స్టాఫ్ కాడి నుంచి కిచెన్లో వర్క్ చేసే వాళ్ళము, ఇంక్లూడింగ్ నాతో సహా కలిపి డెలివరీ వాళ్ళు ఉన్నారు. సో డెలివరీకి ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెల్లూరులో చెప్పాను కదా, కొంతమంది మన మాగుండలో పెద్ద హాస్పిటల్ వేదాపాలెం సెంటర్ ఇటువైపు అంతా ఒక అబ్బాయి చూసుకుంటాడు. ఇటు సైడ్ స్టోన్ హౌస్పేట, ఇటు సైడ్ రంగనాయకులపేట, సంతపేట, ఇటు లక్ష్మీపురం కాడి నుంచి నవాపేట, ఇటు పక్క ఏరియా అంతా ఇంకొక అబ్బాయి చూసుకుంటాడు. ఇన్ కేస్ ఈ 5 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉందో ఈ లోపు ఈ డిస్టెన్స్ అంతా వరకు ఏంటంటే 2 ఉన్నాం. సో మా టీం అంటే అది ప్రెసెంట్ అయితే 6 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకా కొత్త వాళ్ళని మేము హైర్ చేసుకోవాలని చూస్తున్నాము. సో మాకు అది కొద్ది రోజుల్లో మేము అది కూడా రిజాల్వ్ చేసుకొని చూస్తామండి. ఎంతమంది ఉన్నారు మీకు సబ్స్క్రిప్షన్? ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉంటారు దీంట్లో? అంటే సబ్స్క్రిప్షన్స్ అంటే ఇప్పుడు మా దగ్గర తీసుకునే వాళ్ళలో మోస్ట్లీ ఒబెసిటీ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబెసిటీ ఉన్న వాళ్ళు, లేదు అంటే కొంతమంది జిమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, జిమ్ చేసే వాళ్ళకి మెయిన్ మా టార్గెట్ కస్టమర్స్ వాళ్ళే అన్నమాట చెప్పాలంటే. ఫస్ట్లో మేము అనుకుంది ఏంటంటే జిమ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పి మెన్యూ అనేది స్టార్ట్ చేసాం. జిమ్ చేసే వాళ్ళకి, ప్రాపర్గా బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి, అథ్లెట్స్కి కానీ, లేదు అంటే డయాబెటిక్ కానీ, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి సంబంధించిన డైట్ అనేది మేము ఇస్తుంటాము. సో ఎలా ఉన్నామంటే ప్రస్తుతానికైతే మాది చిన్న స్టార్టప్పే, మాది అందరికీ తెలియదు. సో మేము ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఏది ప్రమోట్ చేసుకోలేదు. రీసెంట్గా ఇన్స్టాలో పేజ్లో యాక్టివ్లో ఉంటున్నాము. సో మేము ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కాకపోతే మౌత్ పబ్లిసిటీ ద్వారా మాకు చాలా మంది అయితే అప్రోచ్ అయ్యారు. సో ఉన్న వాళ్ళలో ప్రెసెంట్ ఎంతమందికి ఇస్తున్నాం ఏంటంటే ఒక 35 to 40 మెంబర్స్ డైలీ లంచ్ డిన్నర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ స్కేల్ అనేది మేము ఎక్కువ పెంచుకుందాం అంటే మా దగ్గర ప్రాపర్గా మ్యాన్ పవర్ లేదు, ఉన్న సర్వీస్ని ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం అనే రీజన్ ఏంటంటే మేము లిమిటెడ్గా తీసుకున్నాం ప్రస్తుతానికి. సో ఫ్యూచర్లో మేము దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఏంటంటే ఆల్ ఓవర్ నెల్లూరు మీరు అన్నట్టు అన్ని ప్లేసులకి మేము ఇవ్వడానికి మోస్ట్లీ చేస్తాం. ఈ రోజు మెనూలో ఏముందంటే 150 grams బాయిల్డ్ వెజిటేబుల్స్, 2 జోవర్ రొటీస్, అలాగే రాజ్మా కర్రీ ఒక 100 grams ప్రోటీన్ సోర్స్ కాబట్టి, అలాగే ఏదో ఒకటి ఈ రోజు అయితే స్పినాచ్, బీట్రూట్ జ్యూస్ అయితే ఉంది. ఇలా డే టు డే మారుతూ ఉంటుంది. వెజ్ వాళ్ళకి ఈ ఆప్షన్, నాన్ వెజ్ వాళ్ళకైతే గ్రిల్డ్ చికెన్ కూడా ఉంది. అలాగే సాల్మన్ ఫిష్, అలా ఎగ్స్, చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. 7 days 7 డిఫరెంట్ వెరైటీస్ తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి కానీ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి తెలియదు, ఏ ఫుడ్స్ తీసుకుంటే తగ్గుతామో తెలియదు అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి డైట్ ఫ్యూజన్ అనేది. చాలా బాగుంది. వీళ్ళ కస్టమర్స్ కూడా చాలా ప్రీమియం కస్టమర్స్ అందరూ ఉన్నారు. ఎలా ఉంటుంది ఇది? కాస్ట్ ఎలా ఉంటుంది? సబ్స్క్రిప్షన్ వెజ్ అయితే ఎంత ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఎంత ఉంటుంది? కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండివిజువల్ ఇదిని బట్టి వేరీ అవుతుందని చెప్పాను కదా. సపోజ్ ఒకరు 100 kgs వెయిట్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ పీపుల్ వాళ్ళు ఏం చేయరు, స్టేబుల్గా ఒక దగ్గర కూర్చో ఉంటారు, వాళ్ళు చేసే ఏం వర్క్ లేదనుకోండి, వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తామంటే బాడీ వెయిట్ ఇంటూ 1 gram ఆఫ్ ప్రోటీన్ ఇస్తాం అనమాట. సో అది ఎలా అంటే 100 kgs ఉన్న వాళ్ళకి ఏంటంటే 100 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూస్తాం. సో ఈచ్ మీల్లో ప్రోటీన్ మెయిన్ చూస్తాము, దాని తగ్గట్టు ఫైబర్ కంటెంట్ ఎంతైతే ఉందో అలా చూస్తాం అనమాట. మనకి చాలామంది ఏంటంటే ప్రోటీన్ అని చెప్పి తీసుకుంటుంటారు. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో మనం ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటున్నామో దాని తగ్గట్టు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థాలు అనమాట. ఆ పీచు పదార్థాలు మనకి దేంట్లో అవైలబుల్ ఉంటాయంటే ప్లాంట్స్ బేస్డ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఓన్లీ ప్లాంట్స్ నుంచి, అది ఏ వెజిటేబుల్ అయినా సరే తీసుకోండి, అది క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కుకుంబర్ కానీ, బీన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వీటన్నిటిలో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది అనమాట. కమింగ్ టు ప్రోటీన్ ఆప్షన్స్లో మనకి ఏముంటాయంటే మీరు అన్నట్టు వెజిటేరియన్ వాళ్ళకి ఎలా ఉంటాయంటే రాజ్మా, చనా, ఇందాక చెప్పాను కదా లిస్ట్ మీకు. సో అలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అనమాట. సో ప్రాపర్గా ప్రోటీన్ ఉండేటట్టు చూస్తాము, దాని తగ్గట్టు ఫైబర్ ఉండేటట్టు మీలో ఖచ్చితంగా చూస్తాము. కార్బ్స్ అనేవి, కార్బోహైడ్రేట్స్ అనేది మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ బ్రౌన్ రైస్ ఉంది, రెడ్ రైస్ ఉంది, ఇంకోటి బ్లాక్ రైస్ ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, క్వినోవా ఉంది, ఈ రోటీ ఉన్నాయి, మల్టీగ్రెయిన్ రోటీ ఇస్తాము. మనం రోటీ కూడా ఏంటంటే ప్లెయిన్గా ఇవ్వకుండా దాంట్లో బీట్రూట్ యాడ్ చేయడం, లేదంటే క్యారెట్ యాడ్ చేయడం, లేదంటే స్పినాచ్ యాడ్ చేయడం. సో పాలక్ రోటీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోటీలు. ఇంకోటి జోవార్ రోటీ ఉంది, జొన్న రొట్టి ఉంది కదా, జొన్న రొట్టి ఉంది, రాగి రొట్టి ఉంది. సో ఇట్లాగా రైస్ తినలేము మా వాళ్ళకి కాదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే రోటీ ఆప్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇలాగా డిఫరెంట్ వాళ్ళకి అంటే సబ్స్క్రిప్షన్ మీరు అడిగారు కదా ఎవరికి ఎలా ఉంటుంది ఏంటనేది, ఇది ఇండివిజువల్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అందరికి ఒకే డైట్ అనేది ఉండదండి. సో పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతుంది. సో అలాగే దాని తగ్గట్టు ఇంకోటి వాళ్ళ డిస్టెన్స్ ఎంత దూరం అయితే ఉందో, సో మాది వచ్చేసి బాలాజీనగర్లో ఉంటాము. ఇక్కడ నుంచి డెలివరీ లొకేషన్ ఎంత ఉంది, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం ఇవ్వాలి, సో మనం ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం వాళ్ళ కోసం అనే దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. అందరికి ఒకే కాస్ట్ అనేది ఉండదు. సో కాస్ట్ అనేది ఇలా వేరీ అవుతుంటుంది అనమాట, ఇండివిజువల్ బట్టి వేరీ అవుతుంటుంది. ఎలా ఉంది బిజినెస్ అంటే నువ్వు మంత్లీ ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు, నువ్వు మంత్లీ ఒక 30,000 50,000 ఎర్న్ చేసే అర్నింగ్ ఏజ్ కదా, ఇప్పుడు దీంట్లోకి వచ్చి స్టార్ట్అప్ చేసి చేస్తున్నావు కదా, ఎలా ఉంది నీకు?
యాక్చువల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను దీని మీద ఇష్టంతోనే చేస్తున్నాను ఈ వర్క్ అనేది. నాకు నచ్చిన వర్క్, నేను ఎంత కష్టపడినా నాకు దీంట్లో అయితే ఇదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు మెయిన్. మనం ఏం చేస్తున్నాం అనేది, అంటే మేము తీసుకున్న కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్. మన నెల్లూరులో దాదాపుగా అంటే ఇట్లా సబ్స్క్రిప్షన్ మోడల్ బేసిస్ టైప్లో ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మందే ఉన్నారు. సో మేమేంటంటే ప్రతి కస్టమర్కి ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి సంబంధించిన డైట్ అనేది మేమే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇంక్లూడింగ్ డోర్ డెలివరీతో మేమే పంపిస్తున్నాం కదా. సో సర్వీస్ పరంగా కానీ మేము దీని మీద ఓవర్కమ్ చేస్తున్నాం. నాకు వీటి పరంగా చాలా హ్యాపీగానే ఉంది. సో మేమే ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాము. సో దాంట్లో అంటే ఐ మీన్ నాకు ఇంకా అది చెప్పాలంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎలా నీ బిజినెస్ ఇంకా ఏమున్నాయి ప్లాన్స్ స్కేల్ అప్ చేసేదానికి? ఇప్పుడు బిజినెస్ ప్లాన్స్ అంటే ఇప్పుడు మేము ఎలా అంటే చెప్పాను కదన్నా ఇందాక, మాకు ఇంత 5 కిలోమీటర్ రేడియస్ వరకు మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి. సో మోర్ దాన్ 5 కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో, సో మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంత మంచి ఫుడ్ అయినా కానీ మనం ఇన్ టైంలో తీసుకోకపోతే దానికి ఉపయోగం ఉండదన్నమాట. సో మేము ఇచ్చే టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే 12 కల్లా ఆర్డర్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని 12 to 1 or 1:30 మ్యాక్సిమం ఈ లోపు ఏంటంటే డెలివరీస్ అన్ని డిస్పాచ్ అయిపోతాయి అనమాట, ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళాలంటే ఏంటంటే మేము 12 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆర్డర్ని ప్రిపేర్ చేసుకొని 12 కల్లా పంపించి ఎట్టి పరిస్థితుల్లో 1:30 మించి ఎవరు తింటారు. మోస్ట్లీ ఏంటంటే ఈ పీక్ అవర్స్ లంచ్ అవర్స్లోనే తింటారు అనమాట. మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా ఇన్ టైంలో ఫుడ్ అనేది మనం ఇవ్వకపోతే సో కస్టమర్ అనే వాళ్ళు ఇబ్బంది పడతారు అనమాట. సో అందులోనే ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ అయినా ఇన్ టైంలో తినకపోతే వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇబ్బందులు అనేవి ఉంటాయి అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే సర్వీస్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలి. సో ఫస్ట్ మేము స్టిల్ లెర్నింగ్లోనే ఉన్నాం, మాకు అన్నీ తెలుసు ఏదో అని మేము చెప్పట్లేదు. మేము ప్రస్తుతం నేర్చుకుంటున్నాం. మాకు తెలిసిన దాంట్లో ఏంటంటే మేము మీల్స్ అనేది ప్రొవైడ్ చేసి పంపిస్తున్నాము. సో అంటే ఒకప్పుడు మెనూ అనేది ఒకలా ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అందరూ తినగలిగే విధంగా కొంచెం మంచిగానే చేయిస్తున్నాం మెనూ అనేది కూడా. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు, అంటే హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదేమో, సో ఇలా ఉంటుందేమో ఎలా ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు. అలా ఏం ఉండదండి. హెల్దీ ఫుడ్ అనేది అది నార్మల్ ఫుడ్డే. మన అందరం దానికి చాలా అజంప్షన్స్ మనకు మనమే ఊహించేసుకొని ఏది పడితే అది అనుకుంటాం. కానీ హెల్దీ ఫుడ్ అనేది ఏదో కాదండి. మనం ఉన్న దాంట్లోనే లిమిటెడ్గా మనకి ఏం తినాలో మనకు కానీ అవేర్నెస్ అని కానీ వచ్చిందంటే సో మనకు అదే డైట్ అవుతుంది చెప్పాలంటే. మనకేం ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు నా దగ్గరే తీసుకోవాలి, నా దగ్గర తీసుకుంటేనే వెయిట్ లాస్ అవుతారని నేను చెప్పను. ఫస్ట్ ఏంటంటే జనాల్లో మీకు అవేర్నెస్ రావాలి. జనాల్లో అవేర్నెస్ వచ్చి సో మీరు ఏం తినాలి, ఎవరు ఏం ఫుడ్ తినాలి, అసలు ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఈ రోజుల్లో మనం ఉన్న మోడర్నైజేషన్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కుక్ చేసుకుని తినేంత టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయగలుగుతాం అనమాట. మీ దగ్గర ఏంది బ్రదర్, మీ దగ్గర స్పెషల్ ఏంది, ఎక్కువ డిమాండ్ ఏది ఉంటుంది? యాక్చువల్లీ మా దగ్గర స్పెషల్ అనేది ఏంటంటే అన్న, మేము ఇచ్చే ఫుడ్కి ఏంటంటే ప్రతి ఒక్క ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది రాసి పంపిస్తాం. వాళ్ళు ఏం తింటున్నారు, ఎన్ని క్యాలరీస్లో తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేది మేము నీట్గా బాక్స్ మీద క్లియర్గా మెన్షన్ చేసి దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది, ఇంత కార్బ్స్ ఉన్నాయి, ఇంత ఫ్యాట్ కంటెంట్ అనేది ఉందని చెప్పి మేము నీట్గా దాని బాక్స్ మీద మెన్షన్ చేస్తున్నాం. సో వాళ్ళకి మేము ఏం తింటున్నాం అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మేము ప్రతి ఒక్కటి నీట్గా రాసుకొని వెయింగ్ చూస్తాం. ప్రతి ఒక్కటి వెయింగ్ చూసుకొని దాని వెయిట్ ఎంత ఉంది, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని మేము బుక్లన్నీ నీట్గా రాసుకొని అన్ని ఓవరాల్ టోటల్ అన్ని చేసుకొని దాంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత కార్బ్స్ ఉన్నాయి, ఇంత ఫైబర్ ఫ్యాట్ ఉందని చెప్పి మేము నీట్గా అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా రాసి స్టిక్ చేసి పంపిస్తాం బాక్స్ మీద. సో అప్పుడు కస్టమర్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఏం తింటున్నాం ఏంటి అనేది వాళ్ళకి నీట్గా ఒక బాక్స్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మేము వాడే ఆయిల్ కూడా ఏంటంటే ఆలివ్ ఆయిల్ వాడతాం అనమాట. ఆలివ్ ఆయిల్ యూస్ చేసి కర్రీస్ అన్ని ప్రిపేర్ చేస్తుంటాం. ఇది వచ్చేసి కుకింగ్ ఆలివ్ ఆయిల్ అండి, ఇది వచ్చేసి వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇది వచ్చేసి సలాడ్స్ డ్రెస్సింగ్స్కి వాటికి యూజ్ చేస్తాము. ఇది ఏంటంటే కుకింగ్ యూజ్ చేస్తాం. సో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్సే వాడతాము. వాడే ప్రతి ఆయిల్ కానించి ప్రతి ఒక్కటి ఏంటంటే హైజీన్ కానీ ఏ విషయంలో మేమైతే కాంప్రమైజ్ అవ్వము. మంచి క్వాలిటీ ఇస్తున్నాము, దాని తగ్గట్టు మంచి ఫుడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవి కూడా ఆర్గానిక్ తీసుకుంటారా మన? అవునండి, మేము వచ్చేసి వెజిటేబుల్స్ అనేటివి మన గ్రీన్ మెడో కార్తిక్ అన్న ఉన్నారు కదా, గ్రీన్ మెడోస్ ఫార్మింగ్ నుంచి మేము తెప్పిస్తామండి. బెల్ పెప్పర్ కానీ, పాక్ చాయ్ కానీ, స్పినాచ్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రొకోలీ కానీ. సో తను కూడా కార్తిక్ అన్న కూడా వన్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్ కదా మాలాగే. సో తను కూడా ఏంటంటే ఇలా నెల్లూరులో మన లోకల్లో అవైలబుల్ ఉన్న రెస్టారెంట్స్ కానీ వాటన్నిటికీ ఏంటంటే తను సప్లై చేస్తాడు అనమాట. సో అన్న దగ్గర నుంచి మేము కొన్ని తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే లోకల్ వెండర్స్ ఉంటారు, ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కొన్ని తీసుకుంటాము. మన ఇక్కడ రిలయన్స్ మోర్ కానీ, ఫార్మ్ ఫ్రెష్ అని కొన్ని ఉన్నాయి మనకి. సో ఇట్లా డిఫరెంట్ దగ్గర అన్ని దగ్గర తీసుకుంటాము. మాకు ఎక్కడైతే ఫ్రెష్గా అనిపిస్తుందో అక్కడ మాత్రం తీసుకుంటాం అనమాట వెజిటేబుల్స్ అనేటివి.
ఈ రోజుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మన బిజీ లైఫ్లో మన ప్రొఫెషన్లో పడి మనం హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు. హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలంటే అంత టైం కూడా మనందరి దగ్గర లేదు. అందుకని మన క్రాంతి తన ఇన్నోవేషన్, తన క్రియేటివిటీతో ఈ డైట్ ఫ్యూజన్ అనేది స్టార్ట్ చేశాడు. ఇది స్టార్ట్ చేయడం వల్ల తనే ఒక మీల్లో ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి, ఏమేం ప్రోటీన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా తను నీట్గా క్యాలిక్యులేట్ చేసి మరి ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా కూడా నెల్లూరు డిస్టిక్లో ఉంటే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్నా మన హెల్త్ అనేది మంచిగా లేకపోతే అవన్నీ వేస్ట్, ఏం తీసుకుని వెళ్ళినా ఉన్న రోజులు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని తను చాలా హెల్తీ మీల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ అంతా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా నెల్లూరు డిస్టిక్లో ఉంటే డైట్ ఫ్యూజ్ని కాంటాక్ట్ అవ్వండి, క్రాంతితో మాట్లాడండి. మీకు ఎలాంటి మీల్ కావాలంటే అంటే మీ వెయిట్ని బట్టి, మీ బాడీని బట్టి, తర్వాత మీరు చేసే యాక్టివిటీస్ని బట్టి తను ఈ మీల్స్ అంతా కూడా ప్లాన్ చేసి ఇస్తూ ఉన్నారు.